ఎట్ట జరిగింది చిన్ని ఇది? ఇది బోర్డు నుంచి వస్తున్నాం అన్న. బోర్డు నుంచి వస్తుండగా వైజాగ్ 10 మైళ్ళు ఉంది. వైజాగ్ 10 మైళ్ళు ఉందన్న మనం చేయడానికి నాకు అంటే జట్టికి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే బొడికి ఎక్కువ మీదన ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం కదా, 7 వెళ్ళాము, 6 ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఎడుతున్నా అన్నయ్య కొడుకు, మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఎడుతున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బొడికి మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. చేరుకుందామని నలుగురు వెళ్ళవసరికి నలుగురికి అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు కోర్సులు మాది ఎలా ఇబ్బంది అయిపోతే అప్పుడు నేను ఏడ్ చేశాను, మీరు ముగ్గురు అంటారా నన్ను చెంగల్కి వెళ్తాను, సిప్ దగ్గర అయిపోయింది, చెంగల్కి వెళ్తాను, ముగ్గురు మీరు రండి కలిసి రండి అంటే అది సరే మాయ్యా ఈదికి వెళ్ళాను అన్నాడు మా అన్నయ్యలు ఫ్రెండ్ కుర్రోడు. అది వెళ్ళాను సైన్ పెట్టే మాయ్యా ఆ కుర్రోడే నాకు చెప్పాడు అన్ని. అయితే నేను ఏడ్ చేసి నీతికి వెళ్తాను, నీతికి వెళ్తుండగా ఇంక వీళ్ళు రాకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర దివాల్సి వచ్చాను. అలాగా నాకు అలుపు వచ్చేస్తుంది. కొద్దిగా వీళ్ళ దగ్గర చిన్న కోర్సులు ఉన్నాయన్నమాట. అక్కడ అలా ఉండేసి యాంకరేషన్ సైన్ పట్టేసిన వెంటనే కెరటా వచ్చి తప్పుని కొట్టింది. తప్పుని కొట్టగల ఎగిరిపోయాను. ఎగిరిపోయిన వెంటనే వాడికి పక్కకొట్టుకుని వెళ్ళిపోతాను. వాడు పక్కకొట్టుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నాను ఈ బొంటు మీద బనీలు తీశాను. బనీలు తీసి కాపాడండి సార్ బాయ్ కాపాడండి అంటే అప్పుడు నైఫ్ జాకెట్ ఇసిరేయాలన్న. హిందీ వాళ్ళు అనమాట, అంటే నేపాలి వాళ్ళు. నైఫ్ జాకెట్ ఇసుకెళ్ళి ఆ నైఫ్ జాకెట్ కి చేతితో పట్టుకొని కింద జాలు వేసాలి. ఆ జాలు నుంచి పైకి లాగేయాలన్న. పైకి లాగినంటే 2 వాటర్ బాటిల్ పట్టాలి. అప్పటి నుంచి నా గుండెలో తెరబడిపోయి నాకు అయినది మైంది అన్న. అన్న నా తల్లి పిల్ల ఒగ్గేసుకున్నానన్న. ఇదే అంతులన్నా అదే అంతులన్నా ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే అన్న. ప్రభుత్వం అనే స్పందన ప్రభుత్వం అంటే ఇలాగే చెప్తున్నానన్నా, ప్రభుత్వం అంటే ఇలాగే అంటున్నాను. ఇది అజా అంటున్నా ఏది లేదన్నా, ఇత్తనం అంటున్నాలే ఇది రేపు మాకు అంటున్నారు. చంటి పిల్లలతో ఉన్నానన్న. అప్పులు చేసి చేసుకుని ఈ పిల్లలు 6 మనుషులు చనిపోయాలి.